ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత లేఖపై ఈడీ ఇప్పటివరకు స్పందించలేదు. మద్యం కేసులో ఇవాళ హాజరు కావాలని ఈడీ ఈ నెల 5న కవితకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నందున హాజరు కాలేనంటూ కవిత అధికారులకు సమాచారం ఇచ్చారు. తనను ఇంటి దగ్గరే విచారించాలని గతేడాది సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ ఇంకా విచారణలోనే ఉంది. అయితే కవిత మెయిల్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఈడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరో తేదీతో నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో కూడా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు కవిత ఈడీ ఎదుట 5 సార్లు హాజరయ్యారు. చివరిసారిగా గతేడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు 27 గంటల పాటు విచారించారు. మార్చి 11, 16, 19, 20, 21 తేదీల్లో ఈడీ అధికారులు విచారణకు కవిత హాజరయ్యారు. కవిత ఇచ్చిన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఆ సమయంలో కవిత తన 8 ఫోన్లను ఈడీకి సమర్పించారు. 2022 డిసెంబర్లో సిబిఐ మొదటిసారి కవితను విచారించింది. ఇక గతంలో అరుణ్ రామచంద్రన్ పిల్లై కలిసి కవితను ఈడీ విచారించింది. అయితే తాజాగా ఆయన అప్రూవర్ గా మారిపోయారు. ఇప్పటికే సౌత్ గ్రూప్ తరపున శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్స్ గా మారిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కవిత మెయిల్ ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కి ఇప్పటి వరకు ఈడీ ఎలాంటి రియాక్షన్ లేదు. ఎలా చూడొచ్చు మనం? ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఈ నెల 5వ తేదీన నోటీసులు జారీ చేశారు. నిన్న ఆ విషయం బయటికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 5వ తేదీన ఇచ్చినటువంటి నోటీసులకు కవిత రిప్లై ఇవ్వడం జరిగింది. తాను ముందస్తుగా ఉన్నటువంటి షెడ్యూల్ కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టులో గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు తాము విచారణకు హాజరు కాలేనట్టు కూడా కవిత మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు ఒక సమాచారం అందించింది. అయితే ప్రధానంగా ఈ నెల 5వ తేదీన ఈడీ అధికారులు కవితకు అంటే ఈరోజు విచారణకు హాజరు కావాలి. ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి హాజరు కావాలంటూ కూడా కవితకు ఈడీ అధికారులు ఈ నెల 5వ తేదీన నోటీసులు జారీ చేశారు. కానీ కవిత మాత్రం ప్రస్తుతము విదేశీ పర్యటనలో ఉంది. కవిత ఈడీ అధికారులకు రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఈడీ అధికారులు మళ్ళీ కవితకు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతము ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఎందుకంటే ఒక మహిళను 160 సిఆర్పిసి అంటే 160 సెక్షన్ మీద విచారించడాన్ని సవాల్ చేస్తూ గత ఏడాది కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒక మహిళను ఈడీ విచారణ పేరుతో పిలిచి చిత్రహింసలు గురి చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్లను కూడా ప్రస్తావిస్తూ కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలేసింది. దీనిపై గతంలోనే విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈడీ అధికారులకు మరోవైపు సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేసింది. మళ్ళీ విచారణ ఎప్పుడు జరుగుతున్నది మాత్రం ఇంకా ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు ఈడీ అధికారులు విచారణకు పిలవడాన్ని అటు కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కాలేను, విదేశీ పర్యటనలో ఉన్నాను, మరోవైపు సుప్రీంకోర్టులో తన కేసు పెండింగ్ లో ఉందంటూ కూడా ఈడీ అధికారులకు కవిత ఒక సమాచారాన్ని కూడా అందించింది. మరోవైపు మనం చూడొచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటి వరకు 5 సార్లు విచారించారు. ఒకరోజు కవిత హైదరాబాద్ నివాసంలో సిబిఐ అధికారులు విచారించారు. ఆ తర్వాత మార్చి 16, మార్చి 20, మార్చి 21వ తేదీన 3 రోజుల పాటు 27 గంటల పాటు కవితను విచారించి ఆమె యొక్క స్టేట్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తుంది. ఇందులో ప్రధానంగా ఇండో స్పిరిట్ లో ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించి దానికి కావచ్చు, ఢిల్లీ మద్యం పాలసీ నూతన పాలసీ విధానాలు కావచ్చు, 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెందినటువంటి 100 కోట్ల ముడుపులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లైతో, శరత్చంద్రారెడ్డితో, మాగుండి శ్రీనివాస్తో, గోరుట్ల బుచ్చిబాబుతో ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా సౌత్ గ్రూప్ సంబంధించిన కీలక సభ్యులుగా కవిత వ్యవహరించారు. హైదరాబాద్ లో అనేక సమావేశాలు నిర్వహించారు. వీటన్నిటికి సంబంధించి దానిపై కూడా గతంలోనే కవితని సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించి ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. కవితకు సంబంధించినటువంటి 8 ఏదైతే డిస్ట్రాయ్ చేసినటువంటి మొబైల్స్ ను కూడా కవిత ఈడీ అధికారులు సమర్పించింది. 8 ఫోన్లను కూడా ఈడీ అధికారులకు సమర్పించింది. ఆ ఫోన్లకు సంబంధించి దానిపై కూడా మరి ఎలాంటి క్లారిటీ కూడా ఇప్పటివరకైతే ఈడీ అధికారులు ఇవ్వడం లేదు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రం కవితని అరెస్ట్ చేస్తారు అనుకుంటా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, విచారించడం జరిగింది. కానీ ఆ తర్వాత
అరెస్ట్ చేయకపోవడం కొంత రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అంటే ఇప్పుడు సాక్షాత్తు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ కావాలనే మళ్ళీ ఈ యొక్క ఈడీ విచారణని తెర మీదకి తీసుకొచ్చారంటూ కూడా కాంగ్రెస్ నేతలు తీవ్ర దుమారం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు కవితకు మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కవిత మాత్రం అందుబాటులో లేదు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద మనం ఉన్నాం కాబట్టి కవిత మాత్రం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 5వ తేదీనే కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు కాబట్టి మరి కవిత మాత్రం ఈ రోజు విచారణకు మాత్రం వెళ్ళడం లేదు. మరి తదుపరి విచారణకు మరి ఎప్పుడు డేట్ ఇస్తారు, మరి విచారణకు మళ్ళీ పిలుస్తారా లేదా సుప్రీంకోర్టు విచారణ తర్వాత మళ్ళీ పిలుస్తారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. జాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.